తన సంరక్షణ మనకు అనుగ్రహించబడింది కనుక మనం ఈ గడి వరకు కూడా క్షేమంగా ఉన్నాం. ఇది ఆయన కనికరం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి సంవత్సర కాలం అంతా కాచి కాపాడిన దాని కొరకై దేవునికి స్తోత్రాలు. మరి సందేశాన్ని మనం ఆలకిద్దాం. అందరికి తెలిసినటువంటి మాటనే మనం ధ్యానం చేసుకుందాం ఈ క్రిస్మస్ సందర్భంగా. మరి యెషయా ప్రవక్త ఏమో 7వ అధ్యాయము 14వ వచనంలో తెలియజేస్తున్నాడు. అలాగే సువార్త రాసినటువంటి మత్తయి గారేమో 1వ అధ్యాయము 21వ వచనంలో తెలియజేస్తున్నాడు. అక్కడికి చూద్దాం. 7:14. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఇక్కడ మరలా మత్తయి 1:21లో ఆమె కుమారుని కరును, తన ప్రజలను వారి పాపను ఆయన రక్షించును గనుక ఆయనకు యేసును, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారు 7వ అధ్యాయం 14లో, 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో వారు యేసు ప్రభుల వారి యొక్క జననాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. 7:14లోనేమో సమాజాన్ని, భక్తుల్ని ధైర్యపరుస్తున్నాడు. యెషయా ప్రవక్తగా ఉన్న దినాల్లో జరుగుతుంది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతను బట్టి, వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన దాన్ని బట్టి అన్య రాజుల చేతికి అప్పగించేశాడు. వారు యెరూషలేమును కొల్లగొట్టి దోచుకున్నారు. ఆలయాన్ని కూడా కూల్చేశారు. అనేకుల్ని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు కానీ ఇంకా అనేక మంది రాజులు అలా తీసుకొని వెళ్ళారు. ఆ సమయంలో కొందరు భక్తులు దేవునికి మొరపెట్టుకున్నారు, అయ్యా ఏమిటి మా పరిస్థితి ఇలాగ అయిపోయింది, మా పితరుల పక్షంగా నువ్వు ఉండి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశావు. చక్కగా మరి దావీదు మంచి పరిపాలన చేశాడు, హిజ్కియా మంచి పరిపాలన చేశాడు. ఇంత ఉన్నతంగా ఉంటే రాజరికం అంతా పతనం అయిపోయి, రాజ్యం లేకుండా, అధికారం లేకుండా, మాకు స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా, నిండు మనసుతో నిన్ను ఆరాధన కూడా చేయకుండా మా పరిస్థితులు దిక్కు దశ లేని పరిస్థితులైంది. ఎవరు మాకు దిక్కు, ఎవరు మా కండ, ఎవరు మాకు తోడని వాళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు, అది ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం అన్నమాట. ఇది ఈ ప్రవచనం ఈ విధంగా యెషయా ప్రవక్త ద్వారా రిలీజ్ చేయబడింది. బాగా మీకు కొద్దిగా ప్రవచన విషయాలు మీకు నేను చెప్పాలి, 2 మాటలు. ప్రవక్తలు అనబడేటటువంటి వారు ఇప్పుడు ఇశ్రాయేలు ఉన్నారండి, వారు దేవుని ప్రజలు. వారికి వాళ్ళు ఎవరయ్యా పలానా వారంటే యెహోవా దేవుని ప్రజలు అని యెరికోలో రాహాబ్ అనే వేశ్య కూడా చెప్పేసింది. వాళ్ళు ఎవరో కాదు, మామూలు మీ దేవుడు సామాన్యుడు కాదు. మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి.
కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి దిద్దుబాటు కొరకు, వారికి భయం కొరకు, వారి క్రమశిక్షణ కొరకు ఆ రోజుల్లో ఆయన ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్తలు అలాగ వెళ్తూ ఉండగానే సమయాలు వస్తుంటే ఆ ప్రదేశానికి, అయ్యా దైవజనుడా సమాధానంగా వస్తున్నావు అనేవాడు. ఎందుకనేవాళ్ళు? ఏమైనా ఆయన శపిస్తాడేమో, ఏమైనా గద్దిస్తాడేమో, నాశనం అయిపోతారు, లేకపోతే పతనం అయిపోతుంది, ఇలాగైపోతుందని ఏదైనా వస్తుందేమో ప్రవచనం రిలీజ్ చేస్తారేమో వణుకు అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఆ దేశము కొరకు దేవుడు ఎన్నిక చేసుకునేటువంటి ప్రవక్త సమూయేలు. ఆ తర్వాత మీకు తెలియదు కాదు నాన్న, నాతాను ప్రవక్త. సమూయేలు తర్వాత నాతాను ప్రవక్త. ఈయన ఎంత హీరో అంటే, ఎంత పవర్ఫుల్ అంటే, దావీదు లాంటి మహారాజు యొక్క అవిధేయతనే, తన దుష్టత్వాన్ని, తన వ్యతిరేకతనే క్లియర్గా సభలో కొలువులు, నిండు కొలువులు, రాజు కొలువులో తెలియజేశాడు. ఇలాగ ఒకటి చేశాడు. ఎవడాడు నిశ్చయముగా వాడు మరణానికి పాత్రుడు, మరణశిక్షకు పాత్రుడు అంటే అతను ఎవరో కాదు రాజా, నువ్వే అన్నాడు. ఇప్పుడు వినండి, ఈ ప్రవక్త వెళ్ళి ఆ రాజు ఈ రాజు వేరే దేశ రాజుల దగ్గర మాట్లాడాల. తన దేశాన్ని బాగు చేయటానికి దేవుడు నాతాను ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినాల్లో రాజుకే బుద్ధి చెప్పాడు, నువ్వు చేసావా తప్పు, జాగ్రత్త. అప్పుడు నిజమేనయ్యా నేను పాపం చేశానని దావీదు పశ్చాత్తాపడ్డాడు. అలాగే ఎలీషా వీళ్ళు ప్రవక్తలుగా ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఎలీషా ప్రవక్తగా ఉన్నప్పుడు సిరియనులు, శత్రువులు ఏ రీతిగా దేశంలోకి ప్రవేశించబోతూ ఉన్నారో ఆ సంగతులన్నీ దేవుడు ఎలీషా ప్రవక్తకి బయలుపరిచేవాడు. ఎందుకు బయలుపరిచేవాడంటే, ఈ ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు దేశం కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ రాజు కొరకు కదా, అధిపతుల కొరకు, సర్వ సమాజం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ప్రవక్తలకు దేవుడు పెట్టిన భారం అది. వినండి, సంఘంలో కూడా వాక్యం ఎరిగిన మీరందరూ ప్రవక్తనీలే. ఏం చేయాలి? మీరు సమాజం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు దైవాక్య ప్రేరణతో వాళ్ళతో మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. అక్క, అన్న, ఈ వాక్య విషయంలో వ్యతిరేకంగా ఉన్నావు, అలా ఉండకూడదు, ఇది వాక్యం ఏం చెబుతుంది, ఇది ఈ రీతిగా ఉండాలని ఈ విధంగా సంఘాన్ని దిద్దుబాటు చేయటంలో తప్పేమీ లేదు. పౌలయ్య అంటాడు, ఒకరినొకరు హెచ్చరించుకోండి, బుద్ధి చెప్పుకోండి, గద్దించండి అని. గద్దించమంటున్నాడు. ఇది కావాలి సంఘాల్లో కూడా. ప్రవక్త అనేవారు చూపుడు వేళ్ళలాంటి వారు, వార్నింగ్ ఇచ్చేవాళ్ళు, జాగ్రత్త, నువ్వు సరిగా ఉంటే బాగుపడతావు, లేకపోతే శిక్ష నీ మీద పడుతుందని. అంత ఉన్నతమైందన్నమాట ప్రవచనం. ప్రవక్తల వల్లే పాత నిబంధన కాలంలో సమాజం మేల్కొల్పబడేది, ఉజ్జీవించబడేది, సరిచేయబడేది. ఎలీషా ప్రవక్తగా ఉన్నప్పుడు సిరియన్లు ఏ రీతిగా దేశంలో ప్రవేశించి హతమార్చబోతున్నారు, దేశాన్ని అటాక్ చేయబోతున్నారో ఆ విషయాలు కనబడే ప్రవక్తకి. వినండి, ఆటోమేటిక్గా జరిగేది ఏంటంటే, ప్రవక్తల విషయాల్లో వాళ్ళకి ఈ నేత్రమే కాదు, ఆత్మనేత్రం తెరవబడింది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. కనుక లోకంలో మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా అంత ఒకేలాగా ఉంటుంది అవిశ్వాసులకి.
మంచి అయినా ఒకేలాగుంటుంది, చెడు అయినా ఒకేలాగుంటుంది. కనుక వాళ్ళేం గ్రహించలేరు. వాక్యం ఎరిగినటువంటి వారు, వాక్యం చేత మనం వెలిగించబడ్డాం కనుక, ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి కనుక ఏది మంచో ఏది చెడో మనకు తెలియబడుతుంది. ఎలీషా ప్రవక్త ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి, మనోనేత్రాలు తెరవబడ్డాయి కనుక కనబడనివి కూడా ఆయన కనబడుతున్నాయి. ఎడో చాటుమాటుగా సిరియా రాజు సైనికులను పంపించి ఏదో అటాక్ చేయాలని వాళ్ళు కొలువులో వేసిన ప్లాను కూడా ఈయన దగ్గర పక్కన ఉండి వినున్నట్టుగా ఉన్నాయి అన్నమాట. అన్నీ కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. వాళ్ళు ప్రవక్తలు అంటే చప్పట్లు కొట్టండి ఒకసారి. కళ్ళకు చక్కగా కనబడుతున్నాయి, చెవులకి వినబడుతున్నాయి. ఎలీషా గారికి వెంటనే చెప్పేసేవాడు, సైనికులకో రాజుకో ఈ మెసేజ్ అందించేవాడు. ఇలాగ సిరియన్లు మీ మీద ఫలానా ఏరియా నుండి దండుగా రాబోతున్నారు, అటాక్ చేయబోతున్నారు అన్నప్పుడు ఆ అటాక్ నుండి తప్పించుకుంటానికి మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎదిరించడమో, తరిమి వేయటమో, తప్పించుకుంటామో జరిగేది. అర్థం కాలేదు. ఈ సిరియనులకు మన ప్లాన్లన్నీ ఎవరు చెబుతున్నారు? ఇశ్రాయేలు గూఢచారులు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. చివరికి అర్థమైపోయింది. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు షమ్రోన్లో, ఎలీషా ఆయన పేరు. ఆయన సామాన్యుడు కాడు. ప్రతి చిన్న విషయాన్ని దేవుడు ఆ ప్రవక్తకి బయలుపరుస్తాడు. బయలుపరుస్తాడు. అలాగా అసలు ఆ ప్రవక్తనే లేకుండా చేస్తే పోద్దుగా. ఎలీషా ప్రవక్తనే లేకుండా చేస్తే పోద్దుగా అని ఇక గుర్రాలు రథములతో రౌండప్ చేశారు ఎలీషా గారిని. లేచి చూసేసరికి దాసుడు శత్రు సమూహం ఖడ్గాలు చేత పట్టుకొని గుర్రముల రథములతో రౌండప్ వేసి ఉన్నారు. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో దైవజనుడే, అంత ఘోరం జరిగిపోయింది, శత్రువులు మనల్ని చంపడానికి వచ్చారు, ఇంకేమన్నా మనం అయిపోయాం అనుకున్నారు. ప్రవక్తల విధానం వేరేండి. ఈ ప్రవక్త డబ్బుల కోసం ప్రవచించేవాడు కాదు. ఈ ఎలీషా ప్రవక్త డబ్బుల కోసం స్వస్థతలు చేసేవాడు కాదు. నయమానికి కుష్టి తగ్గిన ₹1 బిళ్ళ తీసుకోవాలి, నాకదో పో. అది స్వస్థతలు, ప్రవచనాలు పేరు చెప్పుకొనేమో ఇప్పుడు సంపాదించుకుంటున్నారు. మేడల మీద మేడలు కడుతున్నారు, బాగా సంపాదిస్తున్నారు. అప్పుడేమో లక్షలు ముందుకొచ్చిన ₹1 టచ్ చేసేవాళ్ళు కాదు. కనుకనే వాళ్ళ ప్రవచనం స్థిరస్థాయిగా ఉంది, వాళ్ళ పవర్ స్థిరస్థాయిగా ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మీరు తర్వాత చదువుకోండి. బిలాము మామూలు ప్రవక్త కాదు. సంఖ్యాకాండం 24లో మీరు చదువుకుంటే 15 నుంచి తర్వాత చదువుకోండి. వండర్ఫుల్ ప్రవక్త. దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుల వారు గూర్చి కదా, నక్షత్రం యాకోబులో ఉదయించును, ఆయన జనాన్ని గురించి కూడా ప్రవచించాడు. కానీ వండర్ఫుల్ ప్రవచన ఆత్మ ప్రభావం ఉంది. కానీ ధనాపేక్ష పరుడై ధనానికి అమ్ముడుపోయి చివరికి ఒక అన్యుడు చచ్చినట్లుగా కత్తి చేత హతమార్చబడ్డాడు. ప్రవచనం చాలా విలువైంది, అమూల్యమైనది. ప్రవక్తలు పవర్ఫుల్గా ఉంటారు. వాడు ఎలీషా అలాగుండేవాడు. దేశ సంరక్షణ కొరకు అన్నీ తెలియబడే. అదొకటనో వినండి. అమెరికా దేశంలో మొన్నటిదాకా ఉన్నారు అయ్యగారు బిల్లీ గ్రహం గారు, దాదాపు 100 సంవత్సరాలు బ్రతికారు. ఆయన ఆ దేశం కొరకు ప్రార్థన చేసేవాడు. అనేక సంగతులు రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రెసిడెంట్లకు, వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేసేవాడు. వాళ్ళు కూడా పార్లమెంట్లో
అందరు ఫోటోలతో పాటు బిల్లి గ్రహం గారి ఫోటో కూడా పెట్టేవారు. ఈయన గొప్ప ప్రవక్త, దైవజనుడు. ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తేనే మన దేశానికి సంరక్షణ, రక్షణ, అభివృద్ధి కలుగుతుందని వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చారు. కారణం ఏంటంటే అది క్రిస్టియన్ కంట్రీ, అది క్రైస్తవ దేశం. ఒక పర్యాయం నేను అన్నా కొన్ని సంవత్సరాల క్రితం, అన్నారంటే ఎన్ని కాదు కానీ విల్లి గ్రహం గారు మీరే ప్రెసిడెంట్గా ఉంటే పోద్ది అన్నారంట. మీరే ప్రెసిడెంట్గా ఉంటే పోద్దండి. ఉన్నతమైన నా దైవ సేవను విడిచిపెట్టుకొని ఈ లోక సేవ నేను చేయను ఆయన, నా సేవ ఇదే, నా పరిచర్య ఇదే, దేవుడు నాకు ఇచ్చిన అధికారం, ఆధిపత్యం ఇదే అన్నాడంట. అది వేరు. అక్కడ ప్రవచించిన, ఆ దేశాన్ని గురించి హెచ్చరించిన, అది క్రైస్తవ దేశం కాబట్టి దానివల్ల ఏమి లేదు. ఇక్కడ ఇశ్రాయేల్ దేశం, దాని గురించి ఎలీషా గారు దేవుడు ప్రతిదీ చెప్పిన దర్శనాన్ని తెలుసుకొని ఆ దేశాన్ని సంరక్షించడానికి గూఢచారులకి సంగతంతా తెలియజేసేవాడు. శత్రులు ఇలాగ రాబోతున్నారని ఈ సంగతి తెలుసుకుని సిరియా సైన్యం అలాగున ఆయన సంహరించడానికి వచ్చేసారు. దాసుడు అది చూసి వణికాడు, భయపడ్డాడు. అమ్మో ఇంకేముంది, మనం చస్తాం, ఇదిగో చూడు ఎట్లాగుందో, ఆ గుర్రములేంటి, రథాలేంటి, కత్తులేంటి, సైన్యం ఏంటి అని అతడు వణికిపోతున్నప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేశాడు. దేవా, వీడు చూచినట్లుగా వీడి కన్నులు తెరు. అది కొంతమంది మందిరాల్లో ఉంటారు కానీ ఎప్పుడు నిద్రే. ప్రార్థనప్పుడు హాయిగా నిద్రపోతారు, వాక్యం ఎప్పుడు నిద్రపోతారు, ముందు వెనక ఊగులాడుతూ ఉంటారు, పాటలప్పుడు ఏదో కళ్ళు మూసుకొని చప్పట్లు పడుతూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన మనోనేత్రాలు తెరవబడాలి, దర్శనాలు కనిపించాలి. ఇంకంత ఒక మాట చెప్పాలంటే ప్రత్యేక దర్శనం కావాలి. ధ్యానములో నిద్ర వేరు, మగతగా ఉండి దైవ దర్శన ప్రత్యక్షత వచ్చేది వేరు. కొన్నేళ్ళకి వచ్చినట్లుగా, పేతురుకు వచ్చినట్లుగా ఆ లెక్కలు వేరే ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కనిపెట్టి దర్శనం చూడాలి కానీ కదా, కళ్ళు మూసుకొని నిద్రపోకూడదు. ఐతూకులాగా చాలా డేంజర్ అది. కొంతమంది మామూలుగా శారీరకంగా నిద్రపోతారు, కొంతమంది ఆత్మీయంగా నిద్రపోతారు. అసలు వాళ్ళకి ఏ ఒక ప్రత్యక్షత ఉండదు, ఏ కన్నీటి అనుభవం ఉండదు, ఏ దర్శనం ఉండదు, ఏ ప్రవచనం ఉండదు, ఏ విధమైన ఆత్మవరం ఉండదు. మంపుగా ఉంటారు. ఇంకంతే. ఆత్మీయ సోమర్తనం, బద్ధకం అన్నమాట అది. ఇంతకాలం ఎలీషా దగ్గర ఇతడున్నాడు, ఇతని యొక్క మనోనేత్రం ఏమాత్రం తెరవబడలేదు, ముయ్యబడింది. ఇప్పుడైనా, ఎందుకంటే వీడు భయపడుతున్నాడు, నా పక్క నుండి కూడా దేవా వీడు భయపడుతున్నాడు, నీ ప్రవక్తనైనా నా ప్రక్క నుండి కూడా వీడు భయపడుతున్నాడు, కాబట్టి మీరు నా కోసం ఉంచిన ఆ సైనికులను కదా, ఆ సెక్యూరిటీని, ఆ దూతగణాలను చూపించు ప్రభు అంటే ఆడు కళ్ళు తెరవబడగా అగ్ని, గుర్రములు, రథములు చూచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. అది ఇది ఉంటుందండి. దేవుని యొక్క బిడ్డలకు వాక్య ప్రత్యక్షత కలిగి రక్షించబడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దైవ వాక్యం ఎరిగిన ప్రతి వారు, కీర్తనాకారులు అన్నట్టుగా వాక్యాన్ని ఎరిగిన ప్రతి వారు కూడా వారు దైవజనులై, ప్రవక్తలై ఉన్నారు. నేను ఆ మాట నీకు ఎందుకు చెప్తున్నానంటే, ధైర్యంగా నువ్వేం చేస్తావు, నువ్వు మారు మనసు పొందుతావు, బాప్తీసం పొందుతావు, రక్షించబడతావు. నువ్వు మారు మనసు లేనప్పుడు, ప్రార్థనకు రానప్పుడు, రక్షణ లేనప్పుడు మనం ఎన్నో అబద్ధాలు ఆడాం. ఎలాగ పడితే అలాగ మన స్వార్థం కొరకు ఇతరులను మోసం చేసిన గడియలు ఉన్నాయి, ఇతరులను హట్ చేసిన గడియలు ఉన్నాయి, బాధ పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల ఏమైందంటే తర్వాత మనం కూడా కీడుకు ప్రతిగా కీడును అనుభవించాం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ రోజు నాకు ఆ కీడు జరగటానికి కారణం, ఫలానా వ్యక్తికి నేను నిజంగా చాలా కీడు చేశాను. ఇది ఒక అనుభవం కదా మన జీవితంలో. రక్షించబడిన తర్వాత అప్పుడు ఏం చెబుతాం ఇతరులకి, అన్నా నేను కూడా యేసయ్యని ఎరగక మునుపు ఏదో చిన్న చితగా వాటి కొరకు అబద్ధాలు ఆడాను,
ఎంతోమందిని మోసం చేశాను, ఏవేవో చేశాను, దాని ద్వారా నాకు నా కుటుంబానికి మనశ్శాంతి కలగలేదు. కాబట్టి అబద్ధాలు మానుకోండి అన్న. సాధ్యమైతే మీరు మారు మనసు పొంది రక్షించబడి దేవుని సన్నిధిలో ఉండండి. దేవుడు నిజంగా ఎంత ఆశీర్వదిస్తాడో, ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన ఎలాంటి దీవెన అనుగ్రహిస్తాడో మీకు అర్థమవుతుందని ఇది వాక్య ప్రవచనం అన్నమాట. వింటే, దేవుని మాటకు లోబడితే పొందుకునే మేలును గురించి మనం ప్రజానీకానికి తెలియచేస్తాం. వాక్యం ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా దైవములు, ప్రవక్తులై ఉన్నారు. ఎవరో సరైన మారు మనసు, రక్షణ, పరిశుద్ధత, యథార్థత, ఆత్మ నడిపింపు కలిగినటువంటి వారికి దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదా దేవుని స్తోత్రాలు. అలాంటి వారికి దేవుడు తన దూతల్ని కావలుంచుతాడు. ఎలీషా ప్రవక్తకు వచ్చినట్లుగా రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పాదములకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన నూతన హల్లెలూయా. కనుక ప్రవక్త ఎలీషా గారు దేవుడు తనతో ఎలాగున్నాడో కేవలం ఒక ప్రవచనం రిలీజ్ చేయటమే కాదు, కానీ శక్తివంతుడు, బలవంతుడైన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు ఎలాగున్నాడో, తన దూతల సంచారం ఎలాగ జరుగుతూ ఉందో, తన దాసుడు కళ్ళు తెరవని దేవుడికి ప్రార్థన చేస్తే కళ్ళు తెరవబడగా అగ్ని గుర్రములు, రథములు చూచాడు. లెక్కలు వేరే ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే, యేసయ్యను గురించి ఇమ్మానుయేలు అనేటటువంటి యెషయా ప్రవచనాన్ని జ్ఞాపకం చేసే ముందు, దేవుడు నీకు కూడా పవర్ ఇచ్చాడు. ఒకటి, ఆ పవరు విధేయత, పరిశుద్ధత, భక్తి ద్వారా నీవు దాన్ని సొంతం చేసుకోలేకపోతున్నావు. యోగ్యతను, అర్హతను కోల్పోయి దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన అభిషేకాన్ని త్రోసివేసుకుంటున్నావు. రెండు, నా దగ్గర ఏముందిలే, నేనేం చేయను, నా వలన ఏం కాదులే అని సువార్త చెప్పట్లే. ఎవరికి నీ అనుభవం చెప్పడంలా, నీ సాక్ష్యం చెప్పడంలా, నీ రక్షణానుభవాన్ని ఇతరులతో పంచుకోవటం లేదు. ఒకప్పుడు ఎలాగున్నావు, దేవుడు వాక్య వాగ్దానముతో మాట్లాడి నేను నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయినని చెప్పి ఆయన హత్తుకున్నప్పుడు ఆయన నిన్ను విడవక ఎడబాయక గోరంతలు, రవ్వంత, ఒక్కొక్క మెట్టు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఎలాగ ఆయన అభివృద్ధి పరుస్తున్నాడో ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిలో దీవించబడిన ప్రతివారు అనేకులకు ఈ దీవెన పంచేటటువంటి ప్రవక్త అనుభూతిని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు, కానీ మనమే దాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు. మనం ఒక చిన్న అనుభవం పరిశుద్ధ గ్రంథంలోనే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో స్టెఫను, ఫిలిప్పు 7 సంఘ పెద్దలుగా నియమించబడ్డారు. హస్త నిక్షేపణ చేతుల నుంచి ప్రార్థన చేసి అపోస్తలులు పంపించారు. ఈ మిగతా 5 సంగతి ఏమో కానీ స్టెఫను చెప్పనా, స్టెఫను తర్వాత గట్టిగా
ఫిలిప్. స్టెఫనేమో 6-7 అధ్యాయాలలో సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు స్టెఫనే గారు. ఫిలిప్ ఏమో 8వ అధ్యాయంలో ఏకంగా సమరయ పట్టణానికి వెళ్ళిపోయి ఆత్మతో కదిలించబడి సువార్త చెప్పి అనేక మంది రోగాలు తగ్గినాయి, దెయ్యాలు పారిపోయినాయి, సమస్యలు తీరని. అందుకు ఆ పట్టణంలో మిగులా అది ఆ పట్టణాన్ని అనేక స్త్రీ పురుషులకు గారడివాడికి కూడా బాప్తిసం ఇచ్చేశాడు కదా. మళ్ళీ ఆ 8, 29, 30 వచనాల్లో అదే పరిశుద్ధాత్ముడు ఆయన్ని గాజా మార్గములో మంత్రి నపుంసకుడి దగ్గరికి ఆ రథం కంటే వేగంగా వెళ్ళేటట్టు చేశాడు పరిశుద్ధాత్ముడు. వెళ్ళి మళ్ళీ యెషయా గ్రంథంలో ఉన్న ఆ సత్యాన్ని అతనికి తెలియజేసి 53 యెషయా గ్రంథంలో ఉన్న ఆయన ఎవరో కాదు, లోకరక్షకుడు యేసు ప్రభువారు సర్వమానవాళి కొరకు ఆయన కలవరి శిలువలో రక్తం గార్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షించబడతాడని తెలియజేశాడు. ఇంకంతే, కొద్ది నిమిషాల్లోనే కొద్ది సమయంలోనే అతడు ఆర్థిక శాఖ మంత్రి నపుంసకుడు టర్న్ అయిపోయి అక్కడ నీళ్ళు ఉన్నాయి కదండి, ఇంకేమాటంగా రండి అని ఫిలిప్ గారి చేత అక్కడ బాప్తిసం పొందాడు. నన్ను ఇలాగుంటాయి. ఇది ప్రవక్తల జాబే. ఇది ఇంకా ఉన్నతమైంది. రక్షణలో నడిపించేటటువంటిది చాలా గొప్పదండి. అది సామాన్యమైంది కాదు. వాళ్ళకి ఈ లోకంలో నెమ్మది సమాధానాన్ని పొందుకునేటట్లు చేస్తున్నావు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించడానికి మార్గాన్ని చూపిస్తున్నావు. ఇంతకంటే మించిన ప్రవక్త ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి నిజమని నమ్మితే. ఏమండి, బ్రతుకులను మార్చే ప్రవక్త కంటే గొప్పవాడు ఎవరు? పోతే పోయే దరిద్రం వదిలిపోద్ది అని ఏమన్నా నిన్నవేకి వెళ్ళాడు. ఇంకా 40 రోజులు వస్తారు మొత్తం. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయవు. ఆయన హృదయపూర్వకంగా చెప్పలా మారాలని. ఎక్కడ చూడండి ఎలా ఉంది తిరకాసు చెప్పలా. ఆయన ఏదో అయిష్టంగా ఏదో ఇష్టం లేని పెళ్ళికి అక్షంతలు వేసినట్టుగా చెప్పినా ఆ వాళ్ళలో పవర్ ఉంది. ఆ దేవుని మాటలో పవర్ ఉంది. అది దేవుని మాట మోసుకొని వెళ్ళి అందించాడు. నాకు పెద్ద పెద్ద మర్మాలు రావుగా, నేను బాగా ప్రసంగం చేయలేనుగా అనుకోవద్దును. నీకు వచ్చిన వరకు చెప్పు, నీకు తెలిసిన వరకు చెప్పు. చెప్పేసి హాయిగా వెళ్ళిపోయి చెట్టుంటే దాని కింద కూర్చున్నాడు. బాగా నీడబలి హాయిగా ఉంది. వీళ్ళు ఈ మాట విన్నారో లేదో, మొత్తానికేమో 3 రోజులు ప్రయాణం చేస్తే ఎంత విస్తీర్ణత ఉంటుందో అంత విస్తీర్ణత కలిగిన పట్టణం, మహానగరం నినేవే. ఒక్కరోజు అంత ప్రయాణం చేశాడు. వాళ్ళు అంత చేయాల. ఈ చివరి నుంచి ఆ చివరికి గల్లీకి వెళ్ళి మనం చెప్పినట్టుగా వీధి సువార్త చేయలా. మాటలో పవర్, ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాట వినిన తర్వాత ఆ నోట రాజు దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా దేవుని మీద విశ్వాసం కలిగింది. దేవుడు రక్షిస్తాడు, సరిలేకపోతే శిక్షిస్తాడు. అదే దేవుడు శిక్ష మన మీదకు వస్తున్నా రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడని ఏంటో కొద్ది గంటల్లోనే వాళ్ళు అన్ని విధాల పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆలోచన హృదయం వచ్చేసిందండి. టక ఉపవాస దినాలు ప్రకటించారు. పశువులు కూడా గడ్డి వేయొద్దు అన్నారు. బూడిద గోనె కట్టుకోవాలి. అయిపోయింది. ఆ దినాలు అయిపోయిన తర్వాత ఉపవాస దినాలు దేవుడు ఆ నినేవే మీదకి ఉగ్రతను పంపించాల. దేవుడే మనసు మార్చుకున్నాడంట. ఈయనకేం మండిపోతుంది, ఏంది ఇంకా తగలబడిపోలేదు, నీ పని ఎట్టుందని ఏ స్వర కదా పాది కింద ఆయన తలదాచుకున్నాడు.
దాన్ని బాగా ఎండ తెచ్చి దాన్ని మాడిచ్చేసాడు. అబ్బా నీ బట్టతల మొత్తం మాడిపోతుంది అని కాకేశాడు. ఏంది ఇట్లా ఏదంటే, నానా ఇప్పుడు ఎండిపోయిన దానికే ఆ చెట్టుకే నువ్వు అల్లాడిపోతున్నావే. ఈ మహానగరం నినేవే ప్రజలు 120,000 మంది. వాళ్ళట ఎవరంట? వాళ్ళు కుడి ఎడము, అది అమాయక ప్రజలు అన్నమాట. అర్థమవుతుందా? అన్నీ ఎరిగిన వాళ్ళకి రక్షణ రాదండి. ఒక మాట చెప్పాలంటే, అన్నీ ఎరిగిన వారికి రాదు. వీళ్ళకి తెలియలేదు. తెలిసిన తర్వాత ఏమయ్యారు? పశ్చాత్తాప్తులయ్యారు కనుకనే రక్షించబడ్డారు. అద్భుతమైనటువంటి విషయం అన్నమాట ఇది. కనుక ఎలీషా ప్రవక్త గారి విషయంలో వాళ్ళకి అంత అర్థమైపోయింది. దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడటానికి ఆ సైన్యాధిపతులు, సైనికులు, పిరంగులు, కత్తులు, కటారాల కంటే పవర్ఫుల్ ప్రవక్తను పెట్టాడు ఇక్కడ. ఆయన ఏది ప్రార్థన చేస్తే దేవుడు అది నెరవేరుస్తాడు. అది అర్థమైందా? నువ్వు ఒక ప్రవక్తవి సిస్టర్, ప్రవక్తనివి నువ్వు ఒక ప్రవక్త బ్రదర్. మీ ప్రార్థన వలన మీ కుటుంబాలు రక్షించబడతాయి, మీ సంఘాలకు అభివృద్ధి కలుగుతుంది, మీ కొలీగ్స్ కూడా నిజదేవుని గుర్తెరుగుతారు. ఆ పవరు ఉంది. భయపడకుండా మీరు దాన్ని సద్వినియోగపరుచుకోండి. సిరియన్లు ఏదో చేస్తారు, మనకెందుకులే, వాళ్ళు చూసుకుంటారు, రాజులు అనుకోలేదు. నా భారం నా దేశం మీద ఉంది కాబట్టి నేను దాన్ని సంరక్షించుకోవాలన్నాడు ప్రవక్త. అలాగుననే చూడండి, మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఏంటంటే, అది దేవుని ప్రజలై ఉన్నారు కాబట్టి ఆయనకే తగును దేశాన్ని గురించి ప్రవచించటానికి. అమెరికా క్రిస్టియన్ కంట్రీ కనుక ఆ రోజుల్లో అప్పుడున్న బిల్లీ గ్రహాం గారు, అంతకుముందు ఒక ఆయన ఉండేవాడు 1965లో, ఆయన బుక్ చదివేనులే, బ్రెన్హామ్ అని. ఆయన ఏం చేసేవాడంటే, ఓ అమెరికా దేశపు యువతి, నీ వస్త్రాల వలన అనేక మంది పురుషులు నీ వైపు చూచి కళ్ళతో కదా నేత్రాస ఆవరించి మోహపు చూపు చూచి వాళ్ళు పాపులైపోతున్నారు. నీ వలన ఎన్ని వేల మంది, లక్షల మంది పాపులైపోతున్నారు. కొద్దిగా డ్రెస్సు కొద్దిగా కిందకి దించు, మోకాళ్ళకి పైకి కాదు, మోకాళ్ళకి కిందకని ధైర్యంగా ఆ రోజుల్లో ప్రసంగం చేసింది ఆయన గారు. లేకపోతే చస్తారు మీరు అని. అలా ఉన్నాయి. ఇవన్నీ సరిదిద్దటానికి, దిద్దుబాటు చేయటానికి ప్రవక్తకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. బిలాములాగా డబ్బు కోసం దొంగ ప్రవచనాలు చెప్పడం, దుర్బోధ బోధించడం అనేటటువంటిది కాదు. సమాజం బాగవడానికి నువ్వు ప్రవచించాలి. అసలు కొరింథీ పత్రికలు ఇంకేం చెబుతుందంటే, ప్రవక్తలట సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించాలి. అది ఊళ్ళో వాళ్ళ కొరకు మనకెందుకు? మన ఇల్లు మనం చూసుకుందాం. అసలు ఎవరో సంగతి మనకెందుకండి? క్రిస్టియన్ కంట్రీ కాదు కదా. దేవుడు మనకు పెట్టిన భారం, బాధ్యత ఏంటంటే రాజుల కొరకు, అధికారుల కొరకు చెప్పండి, ప్రార్థన చేయాలి. అంతే, ఇంకంతే, ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆయన నీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినట్టుగా వచ్చాడు అనుకోండి, అతని సమస్య కొరకు ప్రార్థన చేయి, లేక అతని సంగతి ఏంటో దేవుడు నీకు బయలుపరిస్తే చెప్పు. ఆ లెక్కలు వేరు. ఇటీవల ఒక ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, పలానామే హోంశాఖ మంత్రి అవ్వడానికి నేను ముందే చెప్పావు, నువ్వు మంత్రి అవుతావని. ఆమె మంత్రి అయిందన్నాడు. ఒక సందర్భం వచ్చినప్పుడు మరి మేము మాట్లాడుకున్నాం. అప్పుడు ఆమె గారిని ఒక ఉన్నతమైన మంత్రి హోదా, పదవి దేవుడు నీకు ఇస్తాడన్నాను. దేవుడు అదే ఇచ్చాడు. ఇట్లా కొన్ని ఉంటే నాన్న, ప్రతి ఒక్క భక్తుడు పాము వలె వివేకంగా, పామును వలె నిష్కపటంగా ఉండాలి. ఇక్కడ సన్నివేశం ఏంటంటే, యెషయా ప్రవక్త ప్రవచించినప్పుడు ఇశ్రాయేలు దేశానికి దిక్కు దశ, అండ, తోడు ఎవరు లేరు. ఏంటి మా బ్రతుకులంతా ఇంతేనా అనుకుంటున్న గడియల్లో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇదిగో
ఈ మాటను తెలియజేశాడు. చూడండి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను, అదే ఇమ్మానుయేలనుగా దేవుడు తోడని అర్థం. అది ఇంకేం మీకు పర్వాలేదు. యెషయా ప్రభువు చెప్తున్నాడు, మీకు లేక మన ప్రజానికానికి డైరెక్ట్గా దేవుడే తోడుగా వస్తాడు. ఆ దినాన దావీదు అన్నట్లుగా యుద్ధము యెహోవాదే అన్నట్లుగా మీ యుద్ధములు, మీ పోరాటములు ఆయనే మీ పక్షంగా ఉండి జయాన్ని కలుగా చేస్తాడు. అది తోడు. నాన్న ఇక్కడ బాగా వినండి, మీరు కొద్దిగా వాక్యం ఎరిగిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. ఈ తోడు 2 రకాలండి. ఒకటి, ఇశ్రాయేలీలకేమో లౌకిక, భౌతిక, సామాజిక, దేశపరమైన తోడు. ఆయనే రాజుగా ఉండి యుద్ధాలు చేసి శత్రువుల నుండి వాళ్ళని సంరక్షించి కదా పరిపాలన చేయటం. రెండవది, నూతన ఇశ్రాయేలు లేక క్రీస్తు సంఘము, దేవుని సంఘం అనబడేటటువంటి మనకు, విశ్వాసులకు, మనం రక్షించబడినది మొదలుకొని మన జీవిత కాలం అంతా యేసయ్య 2వ రాకడ వరకు మనలను విడువక ఎడబాయక నిత్యం ఎలాగుంటాడు? తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడనట్లుగా ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళను కాపాడిన ఆయన ఎలాగో కునుకుడు నిద్రపోడో, మన విశ్వాస భక్తి ఆత్మీయ జీవితంలో అపవిత్రత కలగకుండా, మనము కృంగిపోకుండా ఆయన మనకు అండగా తోడుగా ఉండి ఆయన మనలను ముందుకి నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. లేక నీతో లేక ఇలలో నా ఏ ప్రాణి, అడవి పువ్వులే. గ్లోరీ. నీ ప్రేమ పొందగా ప్రార్థనాలకి మా ప్రభువా ఆలకించుమా. ఎన్ని తలచినా జరిగేది ఈ చిత్తమే ప్రభువా చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, ప్రభువా నా ప్రార్థనాలకించుమా. స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు ఆధ్యాత్మిక విధంగా అన్ని రకాలుగా తన రక్తం చేత కడగబడి రక్షించబడినటువంటి వరకు ఆయన తోడుగా ఉంటాడు. మనము పాత నిబంధన అంతా పరిశీలన చేసుకుంటూ వస్తే మహా అద్భుత ఆశ్చర్య కార్యాలైన ఇశ్రాయేలు ప్రజలందరూ చేయలే. దేవుడు మోషే అహరోనులని నాయకునిగా నిలబెట్టుకున్నప్పుడు వారి ద్వారానే నీళ్లు రక్తంగా మార్చబడటం కానీ, తెగులు కానీ కదా, ఎర్ర సముద్రం 2 పాయలుగా అవడం కానీ, ఆకాశం నుండి మన్నా కురిపించబడటం కానీ, బండ నుండి నీళ్లు ప్రవహించటం కానీ వాళ్ళ ద్వారానే జరిగింది. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక లింక్ ఉంది. వాళ్ళు కేవలము మన్నా తింటున్నారు, నీళ్లు త్రాగుతున్నారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, కానీ దేవుడు కలుగు చేసిన రక్షణ యందు వారు సరైన విశ్వాసం ఉంచల. అది
దేవుడు చేసిన కార్యాలు ఇవి. దేవుడి ఆహారం పంపించాడే, దూతలు తినే ఆహారం. దేవుడు నిజంగా పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి ఏ ఏ వాతావరణానికి ఏది కావాలో అట్టి భాగ్యాన్ని ఇస్తున్నాడే అని తమకు తాము స్వతహాగా దైవాభిషేకము, దైవశక్తిని వారు పొందుకోలేదు. పాత నిబంధన, క్రొత్త నిబంధన సంఘానికి మీకు తేడా చూపిస్తున్నా. చేయలేవాడు. కేవలము మోషే, అహరోను, కాలేబు, యెహోషువాలు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయండి. ఇలాగ ఉంటూ ఉంది కదా. ఆ రీతిగాని మళ్ళీ మనం వాక్యాన్ని అలాగ పరిశీలన చేసుకుంటూ వస్తే దేవుడు అందరికీ తోడుగా ఉండలేదు. ఒకరికి తోడు అనేకులకు అండైపోయింది. మనందరికీ తెలుసుగా నాన్న, ఆదికాండం 39లో క్లియర్గా అక్కడ ఉంటాడు. ఫరో అది ఈయనంటాడు, పోతిఫర్ అంటాడు, యెహోవా అతనికి తోడయుండుననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యేసోబు మీద అతనికి కటాక్షము. అది చూసారా. కొందరికే, యాకోబుకి 12 మంది సంతానం అయితే వారిలో ఒక యేసోబుకే దేవుడు తోడుగున్నాడు. అది పాత నిబంధన పరిస్థితి. ఈ ఒక్కరికి దేవుడు తోడై ఉన్నాడు కనుక ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు, కరువు దినాలలో ఇతడు ఫరో యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని, హోదాని, ప్రేమను సంపాదించుకొని అసలు ప్రపంచానికే రేషన్ను ఎలాగూ పంచాలో ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు యేసోబు. కనుక మొత్తానికి నాయన నువ్వే ఎలాగ పంచుతావో, ఏం చేస్తావో, ఎట్లా స్టాక్ చేస్తావో, ఉన్న స్టాక్ నిలువున్న దాన్ని ఎలాగ సేల్ చేస్తావో అని వదిలేశాడు. మొత్తం నువ్వే పో అన్నాడు ఫరో రాజు. ఆ రోజుల్లోనే కనాను దేశంలో కూడా కరువు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ వాళ్ళకి దేవుడు తోడుగా లేడు. అది శాపం అనేది, కరువు అనేది, నష్టం అనేది దేవుని తోడు మనం పోగొట్టుకుంటే వచ్చేస్తాయి. అన్యులందరికీ వచ్చింది, మాకెందుకు రావాలి? వీళ్ళు దేవుని పిల్లలు కదా. యాకోబు అంటే ఇశ్రాయేల్, ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు కదా. ఎందుకు వచ్చిందంటే పేరుకు దేవుని ప్రజలే కానీ దేవుడు వాళ్ళ మధ్యలో లేడు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్కడు 72 మందిని, ఒకరికి దేవుడు తోడుగా ఉంటే ఇంతమందికి, తన ఫ్యామిలీకి యేసోబు అండగా ఉన్నాడు కదా నాన్న. అక్కడి నుంచి లక్షల కాల్బలం పుట్టుకొచ్చింది. ఇట్లా ఉంటాయి దేవుడు తోడుగా ఉన్నప్పుడు. వారిలో ఒంటరైన వాడు, అదే ఒంటరైనటువంటి వాడు 1000 మంది, 10,000 మంది అన్నాడు, 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగు. ఇది మీరు బాగా ఈ వాగ్దానం పరిపూర్ణంగా మనకి, ఎందుకంటే చాలామంది మీలో అన్ని కుటుంబాల్లో నుంచి రక్షణ పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఎదురెత్తలు, పోరాటాలు కదా, చిన్న చూపులు అవే మీకు తెలుసు. ఒకసారి మిమ్మల్ని లోన్లీగా వదిలిపెట్టినట్లుగా ఉంటుంది. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే వారిలో ఒంటరైన వారు 1000 మంది అవుతారు. ఎన్నిక లేదు సమాజం మధ్యలో, కుల జాతి మధ్యలో కదా, బలమైనట్టి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ఇలాగూ చేయడానికి ఇమ్మాన్యుయేలు వచ్చేసాడు. ఇంకంతే. ఇవన్నీ ఇలాగ జరిగినాయా? ఆ సందర్భాలలో అన్యులుగా, దాసులుగా తీసుకువెళ్ళబడిన దానియేలు, షడ్రక్, మెషకు, అబేద్నెగోలు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారా? 4వ వ్యక్తిగా, చెప్పండి మీరు, 4వ వ్యక్తిగా దేవుడు తోడయ్యాడు. ఏనానా? అగ్ని వాసన కూడా అంటలేదంట. చాలా అసలు మామూలుగా విషయం కాదు.
అగ్ని వాసన కూడా వారికి అంటలేదు. వస్త్రాలు కాలిపోవాలి, వెంట్రుకలు ఇవన్నీ కాలిపోవాలి, ఏమీ లేదండి. అసలు ఏందో ఆయనకి అర్థం అవ్వాలి, అరే బాబు వీడನ್ನು మనం వేసింది అగ్ని గుండంలోనా లేకపోతే ఏసీ రూములోనా అనిపించింది అన్నమాట రాజుకి. ఎక్కడేసే ఏంటి పరిస్థితి అంటే, కావాలనే దేవుడు రాజు కళ్ళు తెరిపించాడు. అప్పుడు వాళ్ళకి తోడుగా ఉన్న దేవుడు కనబడ్డాడు. అర్థం చేసుకోండి కుమార్తెలారా, కుమారులారా, నువ్వెక్కడున్నా ఎటు వెళ్ళినా షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళకు శ్రమలో, అగ్నిలాంటి శ్రమలో నువ్వు ఉంటే నీకు ఆయన తోడున్నాడు. ఆమేన్. యేసోబుకు తోడుగా ఉండి ఫలించడు కొమ్మగా చేసిన దేవుడు ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉండి అన్ని విధాలుగా ఫలభరితమైన విధానాన్ని ఆయన కలుగు చేస్తున్నాడు. చేస్తాడు కాదు, చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. దానియేలు విషయంలో కూడా తోడుగా ఉన్నాడు. సింహభూములు వాటి నోటిని మూయించాడు. ఇలాగున అండగా తోడుగా ఆశ్రయదుర్గంగా ఉన్న దేవుడు ఆయనే మనందరికీ నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన ఈ క్రిస్మస్ పండుగ దినాల సందర్భంగా నా కుమారుడా, నా కుమార్తె, ఇమ్మానుయేలును నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు కలవరపడవద్దు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన తోడులో ఆ ప్రభావాన్ని నేను విజ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సంఘం, ఆ సంఘానికి దేవుడు తోడుగా ఉండి ఎంత పవర్ఫుల్గా, ఎంత శక్తివంతంగా సంఘాన్ని తయారు చేశాడంటే, పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాలు వేశారండి. ఇంకా ఆయన డిసైడ్ అయిపోయాడు, మళ్ళీ నేనేడ అబద్ధం ఆడేది, ఆ యేసెవరు నాకు తెలియదులే, నేను ఇంకా ప్రార్థన చేయలే, నేను ఇంకా వాక్యం చెప్పనులే, ఈ పిచ్చి పనులు చేయను, ఇన్ని నెలలు లేకపోతే ఇంతకాలము చక్కగా సేవ చేశాను. అక్కడ 3000 మంది రక్షించబడ్డారు, ఇక్కడ 5000 మంది రక్షించబడ్డారు, అక్కడ అలా జరిగినాయి, ఇక్కడ ఇలాగ అద్భుతాలు జరిగినాయి, ఇంకెంత మట్టుకు కావాలి నా సేవ, ఇంక నేను హతసాక్షి అయిపోతాను, ఒక స్టెఫన్ లాగా, ఒక యాకోబులాగా ఇంకా అయిపోతాను నేను. కానీ ఇంకా నిద్రపోతున్నాడు. ఇంకెందుకు రేపు ఎటు కూడా చచ్చిపోతాను నిద్రపోతున్నాడు. ఈయనైతే నిద్రపోతున్నాడు. మీరు చెప్పండి, సంఘం అయితే అత్యాశక్తితో, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నానా, దేవుడు మీకు తోడుగా ఉండి ఎంత పవర్ఫుల్ కార్యాలు మీ ప్రార్థన ద్వారా చేస్తున్నాడో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది నా ప్రార్థన ఏముంది, నాదేముందిలే అనుకుంటారు. నడిపించిన నాయకుడు, అద్భుతాలు చేసిన నాయకుడు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించిన నాయకుడు, ఆయన నడికట్టు తగిలితేనే స్వస్థతలు పొందుకున్నారు, నీడపడితేనే ఎంతోమందికి స్వస్థతలు కలిగినాయి. అలాంటి నాయకుడు, అంత పవర్ఫుల్ నాయకుడు చెరసాలలో వేయబడ్డప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేసి దేవుణ్ణి దగ్గరికి రప్పించుకున్నారు. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా గట్టిగా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు, సంఘము సంఘము ప్రార్థించ, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నామము. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తుల కంటే బలముగా, అండగా నిత్యము మన యేసు ప్రభుల వారు ఇమ్మానుయేలు
మనకు తోడుగా ఉన్నాడు. సంఘమంతా ప్రార్థన చేసి దేవుణ్ణి దగ్గరకు తెచ్చేసుకున్నారు. వెంటనే ఆ దేవుడు దూతని చెరసాల్లో పేతురు గారి దగ్గరికి పంపించేశాడు. విడుదల కలిగింది. ప్రియ సోదరి సహోదరుడా, అండ ఆశ్రయము తోడు లేని వ్యక్తివి కావో. లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు నీకు తోడుగున్నాడు. కొంతమంది తోడుకుంటారు, ఏం లాభం? సయ్యే లేదు, సాగు లేదు. వాళ్ళు ఏం చేయలేరండి పాపం, ఎట్టాగా చూస్తారు ఇంకంతే. ఒకసారి ఒక చోట ప్రార్థన జరుగుతుంది. అక్కడ ఎట్టుంది ఒక బొమ్మ, కూటం అంతా అయిపోయింది, ప్రార్థన అంతా అయిపోయింది. ఇంకా ఆమె నేను వెళ్ళబోతుంటే అప్పుడు వైటి ప్రసాద్ గారిని ఇప్పుడు లేరు, చనిపోయారు అన్నాడు. మనందరికంటే చాలా విధేయత ఆయన చూపిస్తున్నాడు చూడు. మన వ్యక్తి దగ్గర నుంచి చిట్టాగే దండం పెట్టాడు. అదంతే, అదొక బొమ్మ. ఆ చెయ్యి, ఆ చూపు ఎవరిని ఏమీ చేయలేదు. మన దేవుడు తన దక్షిణ హస్తం శూరకార్యాలు జరిగిస్తాడు. ఆయన కనుదృష్టితో దుష్టుని దహింప చేస్తాడు. ఆయన ప్రతి అడుగుతో మనకు ఆనందాన్ని కలుగా చేస్తాడు. ఆయన అలాంటి దేవాది దేవుడు, దైవకుమారుడు ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉన్నాడు. ఇంకంతే. ఏ విషయంలో మీరు భయపడొద్దు, కలవరపడొద్దు. ఈ క్రిస్మస్ పండుగల సందర్భంగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. అంతే. వాళ్ళైతే చాలామంది పోగొట్టుకున్నారు దేవుని తోడు. శాంసోన్ లాంటి వారు, బిలాం లాంటి వారు, సౌలు లాంటి వారు పోగొట్టుకున్నారు తోడుని. నీవైతే అమ్మో నా దేవుడు దూరం అయిపోతున్నాడు అన్న సూచన కూడా మన ఆత్మకు దైవాత్మ హెచ్చరిక చేస్తారు. కుమారుడా ఇలాగుంటున్నావు నాన్న, కుమార్తె జాగ్రత్త. ఆయన నిత్యము తోడుగా ఉండి మనకు బుద్ధి చెబుతాడు, మనకు దిద్దుబాటు కలుగు చేస్తాడు, మనకు చక్కపరుస్తాడు, మనల్ని సరి చేస్తాడు. ధూళి దుమ్ములాంటి పాపపు అగాధ కూపము మధ్యన మనం ఉన్నా ఏ లోపము, దోషము, పాపము మనలను తాకకుండా ఆయన తోడుగా ఉండి నిత్య పరిశుద్ధతను కలుగు చేయవాడే మన దేవుడు. గట్టిగా చప్పట్లు. ఇది ముఖ్యం. పరిశుద్ధ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. అది ఏమి లాభం అంటున్నా పరిశుద్ధ జీవితం లేక శాంసోను పతనమైపోయాడు. మనమైతే మన దేవుడు నిత్యం మనకండగా తోడుగా ఉండటానికి అపరాధములు, పాపములు, దోషములు యెషయా 59లాగా అద్దిగా ఉండకుండా నిత్యము ప్రభువా ఈ లోపాన్ని, దోషాన్ని, బలహీనతను తీసివేయ, నీకు ఆయాసకరమైన దాన్ని తొలగించు ప్రభువా అని దావీదు 1-2 పర్యాలు చేసే ఉదయాన్నే మనం లేవగానే చేసేది అదే. అయ్యా నీకు ఆయాసకరమైంది నువ్వు తప్ప ఏది నాలో ఉండకూడదు. అది కాబట్టి దగ్గరున్న దేవుడు, తోడున్న దేవుడును కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది. అది మెయిన్. ఇమ్మానుయేలు ఓకే, ఆయన తోడుగా ఉన్నాడు. ఆ తోడు నీ జీవిత కాలమంతా ఉండాలి. నీ జీవిత కాలమంతా ఉండాలి. ఆయన రాకుడు వచ్చి పర్యాయం ఉండాలి. ఇక్కడ తోడున్న దేవుడితో అక్కడ మధ్యాకాశంలో కలుసుకోవాలి. అప్పుడు దాకా మన ఇమ్మానుయేలును మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమంటాడు ప్రకటన గ్రంథం 3:10? ఆయనట 3:10 ఆ హృదయమనే తలుపు దగ్గర 2:10, 3:10లోనా అక్కడ ఏమంటాడో చూడండి. నేను ముగిస్తున్నాను ఇక. 20:10 ఇదిగో తలుపు నొద్దు నుండి
తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము. అది చూసారా, తలుపు హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? తట్టుచున్నాడు. ఆయన తట్టినప్పుడు వాక్యంతో తడతాడు, ఆత్మతో తడతాడు, దర్శనంతో తడతాడు, ప్రవచనంతో తడతాడు. ఇంకా ఆ హృదయం తలుపులు తెరవటమే. తెరిచినప్పుడు ఆయన మనతో, మనము ఆయనతో ఏం చేస్తాం? కలిసి. అది ఎట్లాగా ఉంటుందంటే, ఒక మాట ఎట్లాగా ఉంటుందంటే, కలిసి భోజనం అంటే మీరే అమ్మాయిలు ఉన్నారు, ఏం చేస్తారంటే వీళ్ళు పిల్లలు భోజనం చేయరు. అట్టగలిపి 1 year 2 years పిల్లలు భలే కష్టం వాళ్ళకి తినిపించడం. ఇంకేం చేస్తావు? చూడు నేను ఎట్లా తిన్నాను, చూడు నేను ఎట్లా తిన్నాను, చూడు భలే ఉంది టట్టు నో తెరిచి పెట్టేస్తా. అలాగనమాట. నా మాటలో ఈ శక్తి ఉంది, ఈ ప్రభావం ఉంది. ఇది తిను, ఇది చెయ్యి, ఇది ఇలాగుంటుందని ఒక తల్లి ఏ రీతిగా తన బిడ్డను లాలిస్తుందో, బుజ్జగిస్తుందో, తినిపిస్తుందో, ఆయన మనకు తోడుగా ఉండి మనం పవిత్రంగా ఉన్నంత వరకు మనతో మాట్లాడతాడు. ఆయన మనం కలిసి భోంచేస్తాం, ఆత్మ విధానంలో బలపడతాం, వర్ధిల్లుతాం. అసలు ఆయనతో కలిసి భోంచేయడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. ఎంత శక్తివంతులం అవుతామో, ఆధ్యాత్మిక జీవితంలో ఆరోగ్యవంతులం అవుతామో మనకు స్పష్టంగా తెలియబడతాము. కనుక ఇమ్మానుయేలు ఆయన ఎప్పుడో 2023 సంవత్సరంలో ఆయన వచ్చి ఎప్పుడో తోడుగా ఉన్నాడు. కొందరేమో ఇంకా పాపం చేసి నాకు వద్దులే నువ్వు పో అని నెట్టేస్తున్నారు. కొందరేమో రా అంటున్నారు, మళ్ళీ పో అంటున్నారు, అటు ఇటు కానివాళ్ళు. కొందరేమో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ఆయన హత్తుకొని ఉంటున్నారు. కనుక ఈ తోడు, నా దేవా నీ తోడు నాకు నిత్యము ఉండాలి. ఇంకా నేను అనేకులను నీకు అండగా తోడుగా నేను ఏర్పాటు చేయాలని ఈ తీర్మానానికి వద్దాం. అటు ఇమ్మానుయేలు యొక్క శక్తి కృపను మనం పొందుకొని ముందుకు వెళ్తాం. ఆ భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం అందరు హృదయాలు తెరవండి. గొప్ప దేవా, అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నీ అండ కావాలి ప్రభువా, నీ తోడు కావాలి ప్రభువా, నీ ఆశ్రయం కావాలి ప్రభువా. ఇమ్మానుయేలుగా మీరు వచ్చారు, కానీ మేమే మిమ్మల్ని తోసేస్తున్నాం అయ్యా. మా హృదయ తలుపులు మూసేసుకుంటున్నాం అయ్యా, నిన్ను రానియటం లేదేమోనయ్యా. క్షమించయ్యా, నీ అండ నీ తోడు మాకు కావాలి ప్రభువా అని హృదయం తెరుద్దా. హృదయమనడి తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, ఆత ఎంత దయతో పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను, ఆత ఎంత దయతో పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను. బ్రతుకు శాశ్వతంబు
కాదు పరికిల్చి చూడా, బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడా, కానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి, కానా బ్రతికియుండు కాలముననే ప్రభుని కొలువండి. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఈ రోజుల్లో ఇక రేపు నాయన ప్రపంచ క్రిస్మస్, నీ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంది నాయన.